హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. స్టాక్ మార్కెట్స్ ఇందులో చాలా మందికి ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది, కానీ ఏ స్టాక్స్ అనలైజ్ చేయాలి, ఎట్లా అనలైజ్ చేయాలి, అరే ఈ స్టాక్స్లో అనలైజ్ చేసి అప్రిషియేషన్ ఎట్లుంటుంది, ఇలాంటి అన్ని కన్ఫ్యూజన్స్లో అందరు ఆగిపోతారు. బట్ అలాంటి వాళ్ళ కోసము ఈరోజు స్టాక్ మార్కెట్స్ ఫర్ బిగినర్స్ కోసము బెస్ట్ స్టాక్స్ని మీకు పరిచయం చేయబోతున్నాం. సో ఇంకెందుకు లేట్, మనతో పాటు టెక్నికల్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు, ఆయన పిలిచేద్దాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నా అండి. సో స్టాక్ మార్కెట్స్ గురించి అసలు అందరికీ డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి. అరే ఎట్లా ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, ఎందులో ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో కూడా సగం మందికి తెలియదు. బట్ అలాంటి వాళ్ళ కోసం, బిగినర్స్ కోసము, స్టార్టింగ్లో స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యే వాళ్ళ కోసము మీ సజెషన్ ఏంటి, ఎట్లా ఎంటర్ అవ్వాలి, అండ్ ఏ బెస్ట్ స్టాక్స్ ఇప్పుడు ఉన్నాయి? తప్పకుండా అండి, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇది బిగినర్స్కి బెస్ట్ స్టాక్స్ ఏంటండి, ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు నేను చెప్పే స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరిమైనా కానీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ నువ్వు బిగినరా లేకపోతే నువ్వు ఎక్స్పీరియన్స్ అని చూడదు, ఎవరికి పెట్టిన ప్రాఫిట్ లాస్ అంతే వస్తుంది. ఆ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి నేను ఏది కొంటే ఏది పడితే అది కొంటే సక్సెస్ రాదు. సో అల్టిమేట్గా ఏంటంటే అందరం కూడా కొన్ని డిసిప్లిన్డ్గా మనం వర్క్ చేయాలి. అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్స్, అంటే రేటు తక్కువ ఉండి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ డౌన్ అయినప్పుడు కొనుక్కుంటే మనకి మంచి ఇది వస్తుంది. సో మనం లాస్ట్ వీడియోలో మంచి కంపెనీస్ చెప్పాము, అది అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు, చూశారు. అలాంటివే ఇవాళ కూడా మేము కొన్ని స్పెషల్గా ఐడెంటిఫై చేసాం, టెక్నికల్గా కరెక్ట్గా చూసి ఈ బెస్ట్ 5 స్టాక్స్ మీకు చెప్తున్నాం. అయితే ముందుగా ఏంటంటే ఈ 5 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి లాంగ్ టర్మ్కి బెనిఫిటబుల్ ఉంటాయా, షార్ట్ టర్మ్కి బెనిఫిటబుల్ ఉంటాయి? అంటే అరౌండ్ 3 to 6 monthsలో ఈ టార్గెట్స్ వస్తాయి. ఇవి ఏంటంటే ఈవెన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కానీ బెనిఫిటే. కాకపోతే మనకు కావాల్సింది ఎప్రిసియేషన్ వచ్చి 5 to 10% ఈ యొక్క 3 months 4 monthsలో వచ్చేస్తాయి. కాబట్టి దీనిలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే వీటిల్లో ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్, ఇవి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రిపీటెడ్గా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మేము ఒక కంపెనీ చెప్తున్నాం, ఇప్పుడు ఒక కంపెనీ చెప్తాం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు IndusInd బ్యాంక్ ఫస్ట్ కంపెనీ చెప్తున్నాం. ఇప్పుడు IndusInd బ్యాంక్ ప్రజెంట్ ఇప్పుడున్న రేట్ ప్రకారం చూసుకుంటే 1460 ఉంది. IndusInd బ్యాంక్ వచ్చి షేర్ వాల్యూ వచ్చి 1460 రూపాయలు ఇది IndusInd బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఇది ఏంటి, ఎందుకు చేయమంటున్నానంటే ఇది ఆల్మోస్ట్ 1700 పీక్ వెళ్ళింది మొన్న. 1700 నుంచి 1700 పీక్. అక్కడి నుంచి ఇప్పుడు 1460 అంటే దాదాపు 260 points 300 points డౌన్ అయింది. సో ఇప్పుడు మనకు తెలుసు IndusInd బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ బ్యాంక్ ఇప్పుడు. అయితే ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే ఇది ఎంటర్ అవ్వండి 1460 ఆ రేంజ్లో, మళ్ళీ 1400 అలా ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీని టార్గెట్ వచ్చి 1600 అని చెప్పాం. 2-3 months, 3 to 6 monthsలో. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇప్పుడు నేను ఒక 100 shares కొన్నాను, ఇది రేపు పొద్దున కల్లా రాదు కదా. రేపు ఇప్పుడు ఒక 1 week గ్యాప్లో ఇది ఒక 30-40 points మూవ్ అవుతుంది. దాన్ని రొటేట్ చేసుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే 30-40 points మూవ్ అయిందో సెల్లింగ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇంట్రాడేలోనే అదొక 10-20 points కిందకు వస్తుంటాయి. ఇప్పుడు నాకు టైం ఉంది, నేను ఒక 100 shares కొన్నాను, నేను డే టైమ్ ట్రేడర్స్. ఎందుకంటే IndusInd బ్యాంక్ అనేది నిఫ్టీలో అదే టాప్ 200 కంపెనీ. ఇది ఒక రోజులో డైలీ 30-40 points మూవ్మెంట్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ని కూడా లాంగ్ టర్మ్, ఇప్పుడు మీరు ఇవాళ ఒక 30 points అమ్మేశారు, మళ్ళీ ఒక 10 pointsలో మళ్ళీ బై చేశారు అనుకోండి, ఆ 1000 rupees ఇంట్రాడేలో గెయిన్ చేస్తారు, ప్రాఫిట్ అన్నట్టే. ప్లస్ పొజిషనల్గా కూడా మీకు ఉంటుంది. అంటే స్టాక్స్ని ఏం చేయాలంటే ఇవాళ రేపు ఇప్పుడు నేను చెప్పే కంపెనీస్లో ఇలా చేయటం ద్వారా మీరు అటు లాంగ్ టర్మ్లో ఎర్న్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్లో ఇంట్రాడేలో చేయొచ్చు, పొజిషనల్గా కూడా ఈ స్టాక్స్ని చేసుకోవటం ద్వారా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అంటే ఇట్లా రొటేషనల్ లాగా 10 to 30 points వేరీ అవుతున్నప్పుడు అటు ఇంట్రాడే లానే అనిపిస్తుంది. దీన్ని ఇంట్రాడే అనొచ్చు, లేదా ఒక 2 రోజులు 3 రోజులు కూడా వెళ్ళినా కానీ మళ్ళీ బ్యాక్ తీసుకోవచ్చు. సో ఇలా మీరు, ఎందుకంటే ఇవి ఫ్రంట్ లైన్ స్టాక్స్ కాబట్టి వీటికి ఆ మూమెంట్ ఉంటుంది, దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఇండస్ బ్యాంక్ 1700 నుంచి 1460లో నడుస్తుంది కాబట్టి ఇంత డౌన్ఫాల్ ఒకటేసారి రావడానికి కారణాలు ఏమంటారు? ఈ చార్ట్లో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది దాదాపు లాస్ట్ 2023 నాడు ఇదే రేట్ ఉంది 1440. అంటే 30/11/2023 నాడు కూడా ఇదే రేట్ వచ్చింది సపోర్ట్ లెవెల్. అక్కడి నుంచి 1700 దాకా వెళ్ళింది 15/1/2024. ఆ తర్వాత ఇక్కడ రిజల్ట్స్ అది 1438 మీకు లో లెవెల్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇదే రేంజ్లో మూవ్ అవుతుంది. సో ఈ చార్ట్ని మీరు అబ్జర్వ్ చేయడం ద్వారా ఏంటంటే మీకు కూడా ఒక టెక్నికల్గా
ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ మీరు అన్నట్టు ఎందుకు జరుగుతుందంటే, మీకు ఒక రీటైల్ క్లయింట్స్ అందరికీ అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం టమోటాలు కొంటుంటాం, చూస్తుంటాం కదా, అది ఒక్కొక్క సీజన్లో 100 రూపీస్కి వెళ్తుంది, ఒక్కొక్క సీజన్లో 30 రూపీస్కి వస్తుంది, నార్మల్గా 50-60 రూపీస్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే టమోటా 100 రూపీస్ వెళ్ళినప్పుడు జనరల్గా మనందరం ఏం చేస్తాం, బయింగ్ చేస్తామా చేయమా? చెయ్యం, ఎందుకంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అదే టైంలో ఏం చేస్తాం, సబ్స్టిట్యూట్ చూస్తాం. ఇప్పుడు టమాటా బదులు దోసకాయ 50 రూపీస్ ఉంటే దోసకాయ. అలాగే ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ కంపెనీస్ అన్నీ కూడా ఒక రేంజ్కి వెళ్ళాక వాల్యుయేషన్స్ ఓవర్ వాల్యుయేషన్ అవుతాయి. సో వాళ్ళు కొంటారు అనమాట, ఓవర్ హైప్ అయిపోతుంది. అంటే అది ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు సేమ్ మనం మార్కెట్లో ఎలా కూరగాయలో ఇవి కూడా కంపెనీస్ కూడా ఇన్వెస్ట్మెంటే కాబట్టి వాటి యొక్క ఒరిజినల్ వర్త్ కన్నా ఎక్కువ వెళ్ళినప్పుడు ప్రైసెస్ అవి కరెక్షన్స్ అవుతాయి. అంటే మనము ఇక్కడ మార్కెట్లో ఉండేది మేజర్గా ఇద్దరే, ఒకళ్ళు అన్ప్రొఫెషనల్, ఒకళ్ళు ప్రొఫెషనల్. సో జనరల్గా 90% ప్రొఫెషనల్సే గెలుస్తారు కాబట్టి వాళ్ళు ఇండస్ఇండ్ బ్యాంకు ఈ రేట్ రాగానే వాళ్ళకి అర్థమవుతుంది ఇది 1700 వచ్చింది, దీని యొక్క ఒరిజినల్ ప్రాఫిట్కి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మూవ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా కొంటారు, డిస్కౌంట్ చేసి పొజిషన్స్ అన్నీ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ అక్కడ బాగా పెరిగింది కాబట్టి కొంటుంటారు, లాస్ అవుతుంటారు. సో ఇప్పుడు ఏమవుతుంది, 1460 1400 రాగానే వాళ్ళు మళ్ళీ ఇది వాల్యుయేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు టమాటా 30 రూపాయలు వచ్చినప్పుడు ఎలా అయితే అందరం కొంటామో సేమ్ ప్రొఫెషనల్స్ అందరూ వచ్చి ఇప్పుడు తక్కువ టైంలో ఉన్నప్పుడు కొంటాం. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, మనం తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఏంటంటే మన రీటైల్ క్లయింట్స్ అందరూ కూడా టెన్షన్ పడుతుంటారు. సో అలా కాకుండా కొనాలి, ఎట్ ద సేమ్ టైం మనం మన ఫ్రీ అమౌంట్తోనే కొనాలి. మనకి అవి చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. బారోడ్ మనీ కాదు, అలా అని ఓవర్గా లెవరేజ్ తీసుకోకుండా ఎప్పుడైనా అప్పు చేసి మాత్రం చేయకూడదు. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఇంకోటి చెప్పింది ఏంటంటే, ఈ ఫండమెంటల్ స్టాక్లో రొటేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేసుకున్నాను, ఒక 130 షేర్స్ అలా వచ్చాయి. మీరు ఒక 50 షేర్స్ రొటేషన్ లాగా చేసుకోవచ్చు, ఒక 20-30 పాయింట్స్ ఎవ్రీ డే మూవ్మెంట్ ఉంటుంది ఇది. సో దానివల్ల మీకు మంచి బెనిఫిట్ అవుతుంది. కరెక్ట్. కానీ అందరికీ ఎక్కువ మంది తక్కువ అంటే షేర్స్ పడిపోతున్నప్పుడు కొనడానికి భయం ఏంటంటే, అరే ఇంకా పడిపోతాయి అని. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక 2-3 days వరకే అది, అంటే అది కొంచెం లిమిటెడ్గా ఉంటుంది. అయితే ఎందుకంటే భయపడేది మరి ఇదే మార్కెట్ సైకాలజీ ఇలా చేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ ఫియర్ని క్రియేట్ చేస్తూ ఉంటున్నారు, కానీ ఆపర్చునిటీ రియల్గా ఇప్పుడు మేమందరం చెప్పేది అది డౌన్ అయినప్పుడే కదా కొనాలి, తక్కువ రేట్లో కొంటేనే కదా ఎక్కువ రేట్ అమ్ముకోవచ్చు. మనం హై రేట్లో కొన్నప్పుడు మనం లాస్ అవుతున్నాం. సో ఎవరిని కదిలించిన స్టాక్ మార్కెట్లో ఎందుకు లాస్ అవుతుందంటే ఈ పాయింట్ మీద. అలాగే ఇప్పుడు రెండో కంపెనీ ఏంటంటే భారత్ ఫోర్జ్. భారత్ ఫోర్జ్ కూడా మీరు చూసుకుంటే అది దాదాపు 1300 నుంచి ఫాల్ అయింది, 1100కి వచ్చింది ఇది. సో కాబట్టి ఇక్కడ మనం రైట్ ఇన్వెస్ట్మెంట్కి ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ లాస్ట్ 2 daysలోనే ఇప్పుడు 1320 నుంచి ఫాల్ అయ్యి ఇప్పుడు 1100కి అలా వచ్చింది. అంటే ఇది రిజల్ట్స్ వల్ల కరెక్షన్ అయింది. ఇప్పుడు మీకు రిజల్ట్స్ వల్ల ఏదో ఒక రీజన్ చెప్తారు కరెక్షన్ అవడానికి, కాకపోతే ఇది ఫండమెంటల్గా ప్రొఫెషనల్స్ అందరూ ఇక్కడ బై చేస్తారు. సో మనం కూడా ప్రొఫెషనల్ అనుకుంటే మనం తక్కువ రేట్లోనే కదా కొనాలి. మీరు ఒక 4 రోజుల తర్వాత ఏముంటుంది, ఈ న్యూస్ అంతా పోతుంది, అది మళ్ళీ పైకి వెళ్తుంది. ఎందుకంటే ఈ కంపెనీస్ అన్ని ఒరిజినల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్, దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్న కంపెనీస్, ఆల్రెడీ బుక్ వాల్యూ, ఆర్డర్ వాల్యూ అన్నీ ఉన్నాయి. మీరు చూడండి, ఇప్పుడు ఇండస్ఇండ్ 300 పాయింట్స్ పడిందని ఏ బ్యాంకు మూసేయలేదు, ఏ బ్రాంచ్ మూసేయరు. అలాగే ఇవన్నీ అంతే. ఏంటంటే కరెక్షన్స్ అవుతాయి, కరెక్షన్స్ వల్ల మనకి అడ్వాంటేజ్. కానీ ఇప్పుడు మీరు అంటున్నారు షేర్స్ పడిపోతున్నప్పుడు కొంటున్నాయని, కానీ ఇంకో చాలా మంది కన్ఫ్యూజన్ ఏమొస్తుంది అంటే, సరే ఇప్పుడు పేటిఎం షేర్స్ కూడా పడిపోతున్నాయి, చాలా హ్యూజ్ డ్రాస్టిక్గా పడిపోతున్నాయి, అట్లాంటి పేటిఎంలో ఉండడం కరెక్ట్ అంటారా? ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం. ఇక్కడే ఇంపార్టెంట్ ఉంది. తక్కువ రేట్ ఉంది కదా అని ప్రతిదీ కొనకూడదు, ప్రాబ్లం ఉన్న కంపెనీ కొనకూడదు. మామూలుగా వాల్యుయేషన్ తగ్గటం వల్ల కొన్ని కంపెనీలు కొనాలి. మీకు బండ గుర్తు ఒకటే, ఇండస్ట్రీ మొత్తం తగ్గినాయి అనుకోండి, అప్పుడు ఆ కంపెనీలు ఇన్వెస్ట్ చేయండి. సపోజ్ మీరు కొన్న కంపెనీ అంటే అన్ని వర్టికల్స్లో అది, అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉన్న అన్ని వర్టికల్స్ డ్రాస్టిక్గా డౌన్ అవుతుంటాయి. ఇప్పుడు బ్యాంకింగ్ ఉంది, బ్యాంకింగ్ అన్ని తగ్గాయి కాబట్టి ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ కొనొచ్చు. అన్ని బాగుండి ఓన్లీ ఇండస్ఇండ్ బ్యాంకే తగ్గుతుంది అనుకోండి, దానిలో ప్రాబ్లం అన్నట్టు.
సో ఇదే బండ గుర్తు మీరు పెట్టుకోండి. ఇప్పుడు పేటిఎం కానీ అన్నీ ఇప్పుడు అలాంటి కంపెనీస్ అన్నీ తగ్గుతున్నాయి అనుకోండి, ఓకే ప్రాబ్లం ఇండస్ట్రీలో ఉంది, అది మళ్ళీ ఓవర్ ఏ పీరియడ్ కవర్ అవుతుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి. అలా కాకుండా ఓన్లీ కంపెనీ స్పెసిఫిక్ ప్రాబ్లం ఉంది, అది మనకి ఈజీగా అర్థమైపోతుంది. అదొక్క కంపెనీ రేటు మనకి న్యూస్ తెలియకపోయినా ఆ రేటు ఆ కంపెనీ రేటే ఫాలో అయ్యి మిగతా అన్నీ కూడా పెరుగుతున్నాయి అనుకోండి, అది మనకే అర్థమవుతుంది. కంపెనీ నుంచి ప్రాబ్లం ఇండస్ట్రీ నుంచి కాదండి. సో ఇండస్ట్రీ ప్రాబ్లం అయితే ఇప్పుడు ఫైనాన్స్ ఉంది, ఇప్పుడు అన్ని ఫైనాన్స్లు తగ్గాయి. ఇప్పుడు అందుకని బజాజ్ ఫైనాన్స్ మనం బై చేసుకోవచ్చు. ఓన్లీ బజాజ్ ఫైనాన్స్లో ప్రాబ్లం ఉందనుకోండి, అదొక్కటే తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అది మీరు మార్చుకొని మనం ఇలా చేసుకోవచ్చు. కానీ ఇది చాలా మంచి టిప్, అంటే ఎవరైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్ అండి. మేము చాలా స్టడీ చేశాక అర్థమైంది అది. సో మీరు ఏదైనా ఒక కంపెనీ తీసుకొని ఆ కంపెనీ ఫండమెంటల్గా ప్రాబ్లం ఉంది, ఇండస్ట్రీ మొత్తం తగ్గిందంటే మనకి అడ్వాంటేజ్. ఓకే. సో అలా ఇది రెండో కంపెనీ కింద భారత్ ఫోర్జ్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎంట్రీ పాయింట్ తీసుకుంటే 1100 అలా ఉంది. ఇది 1050 ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి. ఈ టార్గెట్ వచ్చి 1200 మినిమం టార్గెట్, 1300 కూడా మ్యాక్సిమం టార్గెట్. ఇది టైం ఫ్రేమ్ వచ్చి 3 to 5 months మధ్యలో 3 to 5 monthsలో 1300 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే. తర్వాత మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఓన్లీ మన అనాలిసిస్, మేము కూడా కరెక్ట్గా చూసి అనాలిసిస్ చేస్తున్నాం. బట్ మార్కెట్ అనేది రిస్క్ ఎప్పుడు ఉంటుంది, అది మీరు సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ ఉంది కాబట్టి మీరు రిస్క్ రివార్డ్ క్యాల్కులేట్ చేసుకోండి. సో 1-2 సార్లు ఏదైనా అవ్వచ్చు మార్కెట్లో, ఏది మన మాట ఏందో. కాకపోతే మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా స్టాప్ లాస్లో పెట్టుకుంటూ చేసుకోవాలి. కరెక్ట్. సో మూడోది తీసుకుంటే ఏంటంటే ఈ బాలకృష్ణ ఇండస్ట్రీస్. సో ఈ బాలకృష్ణ ఇండస్ట్రీస్ కూడా చాలా మంచి కంపెనీ. ఇది కూడా వాల్యుయేషన్స్ ఎక్కువే తగ్గుతుంది. అంటే 2800 నుంచి ఇప్పుడు 2200కి వచ్చింది. సో దాదాపు 600 points కరెక్షన్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇంకా తక్కువ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే ఇంకా తగ్గిన ఒక 150 points. ఇప్పుడు మెయిన్ కంపెనీస్ ఏమవుతాయంటే మేజర్ కరెక్షన్ అయ్యాక ఇక కన్సల్టేట్ అవుతాయి. సో ఇప్పుడు ఇది బాటమ్ అవుట్ అవుతుంది ఇక్కడ. సో సపోర్ట్స్ తీసుకుంటున్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ డ్రాస్టిక్గా ఇంత అమౌంట్ తగ్గదు. ఒక 150 points అటు ఇటుగా తగ్గుతాయి తప్ప మళ్ళీ ఒక 200-500 అలా తగ్గదు. సో ఛాన్సెస్ ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మేము అన్నీ చేసాను, టెక్నికల్ అనాలిసిస్ చేసి మీకు చెప్తున్నాను. నేను ఎందుకు బై చేయమంటున్నాను కూడా రీజన్ చెప్తున్నాను. ఇప్పుడు ఇలాంటి కంపెనీ 400-500 points తగ్గింది కాబట్టి మనకి ఒక ఆపర్చునిటీ ఇది. సో దీనిలో ఇది అరౌండ్ 2300 ఈ రేంజ్లో ఎంటర్ అవ్వండి. 2500 దాకా టార్గెట్ ఉంది. ఈజీగా 200-300 points మనకి ఇప్పుడు 800 points 600 తగ్గాయి కాబట్టి ఒక 200 ఎనీ టైం ఛాన్సెస్ ఉంటాయి. సో 3 to 6 monthsలో ఇప్పుడు షార్ట్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ రావాలి అంటే ఇది ఇలాంటివి తీసుకోవటం బెస్ట్. నెక్స్ట్ కంపెనీ తీసుకుంటే L&T అండి. లార్సన్ అండ్ టూబ్రో మనకి L&T అనేది వాళ్ళందరికీ తెలిసిన కంపెనీ, వరల్డ్ వైడ్ ఫేమస్. అయితే ఇది కూడా మంచి కరెక్షన్ వచ్చింది. సో కాబట్టి ఇది మనం స్ట్రాంగ్ కంపెనీ కింద మనం దీన్ని రికమెండ్ చేస్తున్నాం. ఇప్పుడు L&T తీసుకుంటే ఇది 3750 నుంచి ఇవాళ 3300 దాకా వచ్చింది. 500 కరెక్షన్ అనేది L&T లాంటి కంపెనీలో మంచి వాల్యూ కరెక్షన్ డౌన్ అయింది. సో ఇది మనకి మంచి అడ్వాంటేజ్. సో ఇది కూడా ఏంటంటే ఇప్పుడు 3300 ఆ చేంజ్లో ఎంటర్ అవ్వండి, బై చేసుకోండి. దీని టార్గెట్ కూడా 3500 నుంచి 3600 టార్గెట్ మళ్ళీ వచ్చేస్తుంది. అలాగే 3 to 3200 ఇంకో 100 points డౌన్ అయినా మళ్ళీ యాడ్ చేసుకోండి. సో ఇవి ఇక ఇండియాలో టాప్ కంపెనీస్ కాబట్టి మీకు డౌట్ ఏం లేదు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాప్ లాస్ అక్కర్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి స్టాప్ లాస్ చెప్పట్లేదు, టార్గెట్ చెప్తున్నాను. కరెక్ట్. ఆల్రెడీ బాటమ్ అవుట్ అయిన స్టాక్సే కాబట్టి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాయి, కొంచెం వెయిట్ చేసుకోవచ్చు, వస్తాయి. ఆ తర్వాత ఏంటంటే ఐదో కంపెనీ హ్యావెల్స్ మనకి తెలిసిన కంపెనీ. ఇది కూడా అంతే, రిజల్ట్స్ వల్ల ఇది 1450 నుంచి 1300 దాకా వచ్చింది. 1300. క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి కంపెనీకి చాలా అండ్ స్టాక్స్లో ఇంపాక్ట్ అవుతాయండి. ఎందుకు ఇప్పుడు ఇదవుతున్నాయంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడు మనకి ఒక 3-4 years బ్యాక్ ఏంటంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమయ్యారంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువైపోయారు, కంపెనీలు అవే ఉన్నాయి. డిమాండ్ సప్లై ఉండేపాటికి ఏమవుతుందంటే ఇప్పుడు అవే 200 కంపెనీస్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసేది. ఇప్పుడు మేము రికమెండ్ చేసినా ఎవరు చెప్పినా అవే చేస్తున్నాం. మరి అవేంటంటే ఆల్రెడీ ప్రూవ్డ్ కంపెనీస్. ఇప్పుడు కొత్త కంపెనీని మేము రికమెండ్ చేయమంటే వాళ్ళ యొక్క వాల్యుయేషన్స్ తెలియకుండా చేయలేం కదా. అందుకని ఈ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మంది దీని మీదే పెనిట్రేట్ అవుతాం కాబట్టి ఎక్కువ మూమెంట్స్ వస్తున్నాయి.
కాబట్టి అది ఏది మాత్రం తేడా వచ్చినా విపరీతమైన డౌన్ఫాల్ అవుతుంది, ఏదైనా పాజిటివ్ న్యూస్ రాగానే విపరీతంగా పెరుగుతుంది. సో అలా అంటే ఏమవుతున్నారంటే ఇంకా కొత్త పీపుల్ అందరూ ఈ ఫియర్ గ్రీడ్ మధ్యలోనే ఉంటున్నారు. కాబట్టి మేము బోటముట అయినవి చెప్తుంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇది 1350 ఆ రేంజ్లో ఉంది, అక్కడ బై చేసుకోండి. మళ్ళీ 1300 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇది టార్గెట్ వచ్చి 1450 నుంచి 1500 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఎటు చూసినా కూడా 5 to 10% అప్రిషియేషన్ అయితే గ్యారంటీడ్గా ఉంది అన్నమాట. అండ్ నేను సెలెక్ట్ చేసే కంపెనీలే అలాంటివి, అంటే ఆ పీక్స్ నుంచి మనకి 10% డౌన్ అయినవి పట్టుకున్నాం అనుకోండి, మినిమం 4-5% మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, సో అండ్ ఇంకో చాలా మందికి ఉన్న అంటే బిల్డింగ్ ప్రిన్సిపల్స్ అంటారు కదా, అంటే చాలా మందికి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కానీ ఆ ఫియర్, ఆ గ్రీడీ అవన్నీ మధ్యలో అరే రేపే అమ్మేద్దామా లేకపోతే ఈ రోజు అంటే రీసేల్ చేసేయాలా కొనాలా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. వాళ్ళకి అంటే పర్సనల్గా మీ అడ్వైస్, యాజ్ మీరు చాలా ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నారు కాబట్టి ప్రొఫెషనల్ కాకుండా పర్సనల్గా ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి? ఇది పోవటానికి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఎల్ఎన్టీ కొన్నాను, అది నాకు తెలుసు 500 పాయింట్స్ వస్తాయని, కాకపోతే 5 months వెయిట్ చేయాలి. ఇప్పుడు మనందరికి వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే అసలు పేషెన్స్ ఉండట్లా. ఇప్పుడు ఇవాళ కొని సాయంత్రం కల్లా వచ్చేయాలి అనే విషయం మీద అందరం ఇన్స్టెంట్గా రావాలనుకున్నా. దానికి కూడా రీజన్ ఏంటంటే ఈ యూట్యూబ్స్లో ఈ కుర్రాళ్ళందరూ కలిసి వాళ్ళు ప్రోపగండా చేసి రాంగ్ చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒక మొక్క పెట్టాము, అది పైకి రావాలంటే కనీసం 1 year ఉండాలి మినిమం. ఆ పేషెన్స్ ఉన్న వాళ్ళకే వెల్త్ క్రియేషన్ అవుతుంది. ఈవెన్ మనం అందుకనే మీకు నేను చెప్పేది ఏంటంటే మనకి గెయిన్స్ ఉన్నారు, వారెన్ బఫెట్ కానీ వీళ్ళ బుక్స్ చదవండి. అప్పుడు అసలు వెల్త్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలా బిల్డప్ అవుద్ది ఇన్వెస్ట్మెంట్. అలాగే ఇన్వెస్ట్మెంట్ బుక్స్ ఉన్నాయి. మీరు ఓన్లీ యూట్యూబ్లో ఫాస్ట్గా డబ్బులు వస్తాయి అని చెప్పే వాళ్ళ మాటలు ఇన్ని చాలా ఫాస్ట్గా పోతున్నాయి. వాటి ట్రాప్లో పడకుండా మీరు పేషెన్స్, మనం డబ్బులు అనేవి వెయిట్ చేస్తే కానీ రాదు, ఇది నిజం. సో అలా కాకుండా మీరు కొంత పోర్షన్ ఆఫ్ మనీ దానికి ట్రై చేసుకోండి. టోటల్ అమౌంట్ రిస్క్ చేసుకోకుండా కొంత పోర్షన్ దానికి ట్రై చేసుకోండి. నేను రెండో పాయింట్ మీకు యాడ్ ఆన్ పాయింట్ చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ కాబట్టి డైలీ 30-40 పాయింట్స్ మూవ్మెంట్ ఉంటుంది. సో ఈ స్టాక్స్లోనే మీరు ట్రేడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 20 shares 30 shares ట్రేడ్ చేసుకోండి. సో కాబట్టి మీకు అటు నేను కూడా అవే చేస్తాను. అంటే అప్పుడు గ్రీడ్ ఉందనుకోండి, ఇప్పుడు 100 పాయింట్లు పెరిగింది, సరే ఒక 50 షేర్లు అమ్మేస్తాం, అదే 2 రోజుల తర్వాత మళ్ళీ తగ్గింది, అది కొంటాం. ఇలా చేసుకోవడం వల్ల మీరు ఈ గ్రీడ్ ఫీర్ రెండు దానికి కూడా కొంత పోర్షన్ అటెన్షన్ ఇవ్వండి. ఇవ్వటం వల్ల మనకి ఏమవుతుందంటే ఓవరాల్గా స్టాక్స్ మన దగ్గర ఉంటే రొటేషన్ అవుతూ ఉంటాయి. అంటే మొత్తం స్టాక్స్ మన దగ్గర ఉంచుకొని రొటేట్ చేస్తుండాలి అట్లా ఇట్లా పాయింట్స్ బట్టి. నేను నిజంగా చాలా ప్రాక్టికల్గా కొంతమందిని చూసాము. ఈవెన్ మా స్టాక్ కూడా మేము రొటేట్ చేస్తూనే ఉంటాం, ఆ స్టాక్స్ని వదలం. ఇప్పుడు ఎల్ఎన్టీ ఉంది, అది మేము 2000 నుంచి చూస్తున్నాం, ఇప్పుడు 3500 అయింది. సో ఆటోమేటిక్గా ఆ స్టాక్ మళ్ళీ అమ్ముతుంటున్నాం, కొంటున్నాం, వాటిల్లో ఉంటాం. కాబట్టి ఇదే ఎల్ఎన్టీ ఇంకో 20 ఏళ్ళు ఉంటుంది ఈ కంపెనీ. సో అది మీరు అర్థం చేసుకొని 20 ఏళ్ళు ఉంటుంది, 20 ఏళ్ళు ఈ కంపెనీ ఉన్నప్పుడు ఏ రేటుకి వెళ్తుంది. సో అసెట్ లాగానే మనం వీటిని అలా హోల్డ్ చేసుకుంటూ ఉండాలి, రొటేట్ చేసుకుంటూ ఉండాలి. కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్లీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే స్టాక్స్లో ఉన్నప్పుడు ఆ పేషెన్స్ ఉండాలి. మెల్లగా ఒక టైం తీసుకొని అనాలిసిస్ తీసుకొని ఇట్లాంటి మంచి బెస్ట్ స్టాక్స్ ఏవో అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. సో దాట్ వాజ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ.